హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టేలిపిక్ ఛానల్‌కి మీకు మళ్ళీ స్వాగతం. మనము మన మహాభారతం జర్నీని మళ్ళీ కంటిన్యూ చేద్దాము. ఈరోజు గనక చూసుకున్నట్లయితే చాలా చిన్న స్టోరీస్ అనమాట. చాలా చిన్న స్టోరీస్. 3 స్టోరీస్ అనమాట. 3 స్టోరీస్ చాలా చిన్నవి. ఓకే. లాస్ట్ వీడియోలో గనక చూసుకున్నట్లయితే మనము భీమసేనుని జననం గాని, గాంధారీ దేవి ఎలాగా ఆహ్ 100 మంది పుత్రులను కనిందనేది గానీ, మళ్ళీ ధర్మరాజు జననం ఈ 3 అనేటివి మనం చూసాం లాస్ట్ వీడియోలో. ఈ వీడియోలో దాని తర్వాత ఏం జరిగింది? ఎవరు అంటే ఇంకా ఏంటి, జస్ట్ గాంధారీ దేవి యొక్క పిల్లలు ఇంకా జన్మించలేదు. వాళ్ళు ఇంకా జన్మ యొక్క ప్రాసెస్‌లోనే ఉన్నారు. సో, ఈరోజు స్టోరీస్ ఏంటంటే దుర్యోధనాదుల జననము, అర్జునుని యొక్క జననము, నకుల సహదేవుల యొక్క జననం అనమాట. వీళ్ళందరి యొక్క జననాన్ని మనము ఈరోజు వీడియోలో చూస్తామన్నమాట. మనం అనుకున్నాం కదా, మనం నిన్న వీడియోలో చూసినప్పుడు, లాస్ట్ వీడియోలో చూసినప్పుడు భీమసేనుని జననం జరిగింది. అక్కడ అలా జననం జరిగేటప్పుడే ఇక్కడ హస్తినాపురంలో గాంధారీదేవికి కూడా కలిపురుషాంశతో దుర్యోధనుడు జన్మించాడనమాట. అలా అంటే జన్మ అంటే డైరెక్ట్‌గా కూడా జరిగిపోలేదా? తను దుర్యోధనుడు ఎప్పుడైతే బయటకు వస్తూ ఉన్నాడో, అప్పుడు నేచర్ కూడా వార్నింగ్ ఇచ్చినట్టుగా ఏంటి అంటే, మొత్తం ఎక్కడ పడితే అక్కడ సైక్లోన్స్ కానీ, మొత్తం కారు చీకటి రావడం కానీ, ఎక్కడ మేఘాలు లేకపోయినా కుంభవృష్టి కురవడం కానీ, ఇలా అన్ని బ్యాడ్ సైన్స్ తోటి దుర్యోధనుడు జన్మించాడనమాట. దుర్యోధనుని జననం తర్వాత ధృతరాష్ట్రుడు వచ్చేసి చాలా సంతోషంతో ఉప్పొంగిపోతాడనమాట. ఏంటి అంటే, పాండురాజుకే కాదు నాకు కూడా పుత్రులు జన్మించారు, నాకు కూడా పుత్రలాభం జరిగింది అనే దీంతో ఆయన ఉప్పొంగిపోతాడు. అలానే ఇంకొక థాట్ కూడా ఏంటి అంటే, ఫస్ట్ అగ్రజుడు ఎవరు? ధర్మరాజు. ఎవరు? యుధిష్ఠిరుడు. పుట్టడమే ఫస్ట్ పుట్టాడు కాబట్టి యుధిష్ఠిరుడు అగ్రజుడు అయినాడు. డైరెక్ట్గా రాజ్యానికి ఆయన క్వాలిఫై అయిపోయాడు. ఏంటి అప్పట్లో ఎలా ఉండేది, మెయిన్గా మ్యాక్సిమం ఎల్ఎస్ఎన్కి వచ్చేసేది. ఏవైనా కూడాను రాజ్యం కానీ అవన్నీ ఎల్ఎస్ఎన్కి ఇచ్చేవాళ్ళు. సో అలా యుధిష్ఠిరునికి వచ్చేసింది. కానీ నా కొడుకైనా ఈ దుర్యోధనుడికి కూడా ఏదైనా ఛాన్స్ ఉందా అనే ఒక థాట్ వచ్చి ఆయన ఉంటారు కదా, భీష్ముల వారిని, విదురుణ్ణి, మినిస్టర్స్ అందరినీ పిలిచి ఆ విషయం గురించి అడుగుతారనమాట. అడగగానే వాళ్ళు ఏం చెప్పగలుగుతారు చెప్పండి? ఇలా ఒకవేళ ఇద్దరు ఈయన పుత్రులే అయితే ఏదైనా సజెస్ట్ చేయడానికి కూడా వాళ్ళకి వస్తుంది. కానీ ఏంటి, యుధిష్ఠిరుడేమో పాండురాజు పుత్రుడు, దుర్యోధనుడేమో ధృతరాష్ట్రుని పుత్రుడు, ప్రస్తుతం రాజ్యం పరిపాలించేదేమో ధృతరాష్ట్రుడు. కాబట్టి వాళ్ళు ఏం చెప్పలేక గమ్మున ఉండిపోతారనమాట. అలా ఉండిపోయిన తర్వాత సరే అని చెప్పేసి అది అక్కడికి అయిపోతుంది. సెలబ్రేషన్స్ చేస్తారు వాళ్ళు దుర్యోధనుడు జన్మించాడని. ఆ తర్వాత ధృతరాష్ట్రుని వైశ్య భార్య, నాకు ఐడియా లేదు, పేరు ఇవ్వలేదు ఇక్కడ, జస్ట్ కులం మాత్రమే ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో తెలియదు. వైశ్య భార్యకు యయుత్సు కుమారుడు అనే ఒక పుత్రుడు జన్మించాడనమాట. అంటే మనకు తెలిసిన ఈ 100 మంది 100 కౌరవులు కాకుండా ధృతరాష్ట్రునికి ఇంకొక పుత్రుడు యయుత్సు కుమారుడు. ఈయన పరిస్థితి ఏంటో నాకు తెలియదు. మనము మహాభారతం అంటే మెయిన్ పీపుల్నే చూస్తాము. మేబీ మనము నెక్స్ట్ ఇంకా స్టోరీస్లో ముందరికి వెళ్తే ఈయన ఎవరు, అసలు ఏంటి, ఈయన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మనము చూస్తామని నేను అనుకుంటున్నాను. దాని తర్వాత ఇలా యయుత్సు కుమారుడు జన్మించిన తర్వాత స్లోగా ఇంకా గాంధారీ దేవికి ఉన్న మిగతా 100 పుత్రులు కూడాను ఒక్కొక్క రోజుకొకరు అన్నట్టుగా ఉద్భవిస్తారనమాట. వీరిలో ముఖ్యుల పేర్లు ఇచ్చారు, నేను ఒకసారి చదువుతాను. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, దుస్సహుడు, దుస్సలుడు, జలసంధుడు, సముడు, సహుడు, విందుడు, అనువిందుడు, దుర్దర్షుడు, సుబాహువు, దుష్ప్రదర్శనుడు, దుర్మర్శనుడు, దుర్ముఖుడు, దుష్కర్ణుడు, కర్ణుడు, వివింశతి, వికర్ణుడు, శలశత్వుడు, సులోచనుడు, చిత్రుడు, ఉపచిత్రుడు, చిత్రాక్షుడు, చారుచిత్రుడు, సరాసనుడు, దుర్మధుడు, దుర్విబాహుడు, వివుత్సుడు అని మొదలైన నామధేయాలు అనమాట. ఇవన్నీ కౌరవులు, ఆ 100 పుత్రుల్లో నామధేయాలు. వీళ్ళల్లో నాకు తెలిసినంత వరకు నేను గుర్తుపట్టేదైతే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, నెక్స్ట్ వికర్ణుడు.
వికర్ణుడు ఎందుకు అంటే కొన్ని కొన్ని స్టోరీస్ ప్రకారం అయితే ద్రౌపది దేవి యొక్క వస్త్రాపహరణం జరిగినప్పుడు ఆ ఈవెంట్‌కి వికర్ణుడు అడ్డుపడ్డం గానీ అలా ఉంది. అది నాకు అంత గుర్తులేదు. నేను చాలా రోజులైంది. ఇంకొకటి ఏమంటారంటే వికర్ణుడు చాలా హానెస్ట్ పర్సన్ అని గూడా ఉందనమాట. అందుకు వికర్ణుడి పేరు అలా అలా గుర్తుండిపోయిందనమాట. అలా వీళ్ళు 100 మంది ఒక్కొక్క రోజుకొకరు చొప్పున అందరూ పుడతారనమాట. దీని తర్వాత 100 జన్మించిన తర్వాత లాస్ట్‌లో ధృతరాష్ట్రునికి కూతురు పుడుతుంది. తనే దుశ్శల అనమాట. ఈ దుశ్శలకి 100 మంది అన్నలనమాట. అందరి గారాబము తన చెల్లి పైన అదే తన పైన పడుతుందనమాట. అంత గారాబంగా. ధృతరాష్ట్రుడికి ఇంకా ఆనందం అనమాట. ఏంటి అంటే ఒక కూతురు జన్మించింది అని. అంటే లక్ష్మీదేవి కదా! ఆ ఆనందం కూడా ఆ ఆనందంలో మళ్ళీ సెలబ్రేషన్ అనమాట. కూతురు జన్మించింది అన్న దాని మీద. దాని తర్వాత ఏమైతుందంటే మొదలైన వాళ్ళు ఉంటారు కదా! ఎవరు భీష్ముడు, విదురుడు, మినిస్టర్స్ అందరూ వెళ్ళి ధృతరాష్ట్రుడిని అడుగుతారనమాట. అడగరు, సజెషన్ ఇస్తారు. ఏంటి అంటే దుర్యోధనుడు జన్మించినప్పుడు జరిగిన కార్యం అంతా చెప్పాను కదా! నేచర్ చాలా వైల్డ్‌గా వార్నింగ్ ఇచ్చిందని అన్నాను కదా! ఆ వార్నింగ్ చాలా చెడు చేస్తుంది. మనకే కాదు ప్రజలకు కూడా చెడు చేస్తుంది. కౌరవ వంశానికి కూడా మంచిది కాదు అన్నట్టుగా చెప్తారనమాట. కాబట్టి ఒక కొడుకును వదులుకుంటే ఏమీ కాదు, నీకు 100 మంది కొడుకుల్లో ఒక కొడుకు ఎంత, వదులుకో, దుర్యోధనుడిని పక్కకు పంపించు అన్నట్టుగా చెప్తారనమాట. ఆయన దానికి వినడు. ఇంకా చెప్పేది కూడా ఇంకా కొన్ని చెప్తారు. ఏంటి అంటే ఇక్కడ రాసిన దాని ప్రకారము గ్రామక్షేమం కోసము కులమైనా కూడా వదిలేయాలంట. అలాగే దేశం కోసము జన్మగ్రామమైన విడిచి వెళ్ళిపోవాలి. అంటే ఇది మనకి ఇచ్చారు. అంటే ఏంటి, మనకు కులం కానీ జన్మించిన గ్రామం కానీ చాలా ముఖ్యం అనమాట మన దీని ప్రకారం. కానీ వీళ్ళే మనకి ఇంకొక ఇన్స్ట్రక్షన్ టైప్లో ఇచ్చారు కదా ఇక్కడ. నాకైతే అలానే అనిపించింది. మన గ్రామం అంటే మనము మన గ్రామం వాళ్ళ కోసము మనం మన యొక్క కులాన్ని కూడా వదిలేయాలి. అలాగే దేశం కోసమైతే జన్మగ్రామమైనా కూడా విడిచి వెళ్ళిపోవాలి. అంటే ఏంటి, మనం స్టాగ్నేట్ కాకూడదు. దేశం అభివృద్ధి చెందుతుంది అంటే నేను నా గ్రామంలోనే ఉంటాను, నా సేఫ్లో అంటే అలా ఉంది అన్నట్టుగా నాకు అనిపించింది అనమాట. అంటే మన సేఫ్ జోన్లోనే ఉండడం కాదు, బయటికి రావాలి, బయటికి వస్తే మనకి అభివృద్ధి జరుగుతుంది అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారేమో అని నేను అనుకున్నాను అనమాట. సరే, ఆ విషయం పక్కన పెడితే దుర్యోధనుడిని తొలగించాలా అన్న విషయాన్ని సజెషన్ని ఇస్తే కూడా ఆయన ధృతరాష్ట్రుడు అసలు విననట్టుగా ఉంటాడనమాట. సరే ఇంకేం చేస్తామని చెప్పేసి వీళ్ళు కూడాను వెళ్ళిపోతారు. ఎంతైనా రాజు కదా, వీళ్ళు దానికి మించి ఏం చెప్పలేరు. దీని తర్వాత అక్కడ 100 మంది పుత్రులు జన్మించారనేది పాండురాజుకు తెలుస్తుంది కదా. అది తెలిసిన వెంటనే కూడాను పాండురాజు తనకి 100 మంది పుత్రులు ఉన్నారు కదా, నాకు కూడా ఇంకొక పుత్రుడు కావాలి, మహాబలశాలి ఉండాలి, మన వంశోద్ధారణ కూడా ఉండాలి, అంటే చాలా పరాక్రమవంతుడు ఉండాలి అన్న దీంట్లో వెళ్ళి ఫస్ట్ కుంతీదేవితో డిస్కస్ చేస్తాడు. సరే, డిస్కస్ చేసిన తర్వాత ఈయన ఏం కంక్లూడ్ చేసుకుంటాడంటే ఇంద్రుడిని తీసుకురావాలి. అంటే ఇంద్రుడి వల్ల ఒక వరం సంపాదించి ఇంద్రుడి వల్ల ఒక బిడ్డని తెచ్చుకుంటే ఆ బిడ్డ చాలా గొప్పవాడు అవుతాడు అన్న ఫీల్లో ఈయన ఉంటాడనమాట. అందుకనేసి ఈయన అప్పటి నుంచి తపస్సు చేస్తాడు. ఇంద్రుడి కోసం తపస్సు చేస్తాడనమాట. ఒంటి కాలు మీద తపస్సు చేస్తాడు. అలా తపస్సు చేసిన తర్వాత 1 సంవత్సరం పాటు చేసి ఆ తపస్సు తర్వాత కుంతీదేవికి చెప్తాడనమాట, నిష్టతో నువ్వు కూడా పూజ చెయ్యు అన్నట్టుగా చెప్తాడు. అలా కొన్నేళ్లకు ఇంద్రుడు వచ్చేసి ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైన వెంటనే ఈయన అభీష్టం ఏంటి అనేది ఇంద్రుడికి తెలియజేయగానే, సరే నీకు మంచి పుత్రుడు పుడతాడు, నీకు చాలా గొప్పవాడైన పుత్రుడు జన్మిస్తాడు అని చెప్పేసి కటాక్షిస్తాడనమాట. కటాక్షించి ఆయన వెళ్ళిపోతాడు. దాని తర్వాత కుంతీదేవిని రప్పించి కుంతీదేవికి విషయం చెప్పి ఇంకొక సంతానం కావాలా అన్నట్టుగా చెప్తాడనమాట. రిక్వెస్ట్ చేస్తాడు. దానికి కూడా ఇంకొక పాయింట్ చెప్తాడు. ఏంటి అంటే ధనధాన్య సంపత్తి చేత కానీ సంతాన లాభం చేత కానీ సంతృప్తి పొందిన వారు ఎవరూ ఉండరు, ఇవి ఎంత ఉన్నా కూడా ఇంకా కావాలనే ఉంటారు అన్న ఇంకొక పాయింట్ మెన్షన్ చేస్తాడు. సరే అని చెప్పేసి కుంతీదేవి దానికి ఒప్పుకుంటుంది. అలాగా దూర్వాస మహాముని యొక్క మంత్రోచ్చారణతో ఈసారి ఇంద్రుడిని కోరుకుంటుంది అనమాట. ఇంద్రుడిని తలుచుకోగానే ఇంద్రుడు ప్రత్యక్షమయ్యి ఒక మంచి గొప్ప అయిన తేజస్శాలి లోకార్తకుడైన
పిల్లవాడిని కుంతీదేవికి వరంగా ఇస్తాడనమాట. ఆ పిల్లవాడే అర్జునుడు అనమాట. ఆ అర్జునుడు దేవేంద్రుని యొక్క అంశతో అవతరిస్తాడనమాట. అలా అర్జునుడు అవతరించగానే మరీచి, అంగీరసుడు మొదలైన ప్రజాపతులు, అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, భరద్వాజాది మహర్షులు, ఆదిశేష నాగముఖ్యులు, భీమసేనాది గంధర్వులు, వీళ్ళందరూ వచ్చి ఫస్ట్ అర్జునుడిని చూడాలి, ఇంద్రుని యొక్క అంశతో పుట్టిన వాడు ఎవరు, ఆ యొక్క క్యూరియాసిటీతో వీళ్ళందరూ ఎంతోమంది ముఖ్యులు ఇక్కడికి వచ్చి అర్జున కుమారుని చూస్తారు. అర్జున కుమారుడితో పాటు మిగతా ఇద్దరు కూడాను, ఎవరు, యుధిష్ఠిరుడు, భీమసేనుడు, వాళ్ళ ముగ్గురిని ఒక ఫ్రేమ్లో చూసి వాళ్ళు ఎంతో పులకించిపోతారన్నమాట. ఇంత గొప్పవారు ఉన్నారా, వీళ్ళ ఇంత తేజోవంతులు ఈ ముగ్గురు పిల్లలు అని అలా ఉంటారనమాట. అలా దీని తర్వాత ఏమవుతుంది అంటే, ఇది అయిపోయింది, ఓకే. అలాగే వీళ్ళందరూ వచ్చారు కదా, అర్జునుడికి గిఫ్ట్స్ కూడా అందరూ కూడాను మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తారనమాట అర్జునుడికి. అలా ఈ అంశం అయిపోగానే ఏమైతుంది, ఇంకొంతకాలానికి మళ్ళీ పాండు మహారాజు వచ్చి కుంతిదేవి వద్దకి, నాకు 3 కుమారులు సరిపోరు, నాకు ఇంకా కావాలి, ఇంకా కూడాను నాకు సంతానం కావాలన్నట్టుగా చెప్తాడనమాట. అప్పుడు కుంతిదేవి కొంచెం సిగ్గుతోనూ చెప్తుందన్నమాట. ఏంటి అంటే, ఈ ధర్మం ప్రకారం 3 పుత్రులు జన్మించే వరకే ఇలా మనము చేయగలుగుతాము. దానికి మించి చేస్తే అది కరెక్ట్ కాదు, ధర్మం కాదు. ఈ యొక్క మంత్రశక్తితో తెచ్చుకోవడం కూడాను 3 పుత్రులు జన్మించేంత వరకే, అది ఒక లిమిట్ అనమాట. లిమిట్ లాగా పెట్టారనమాట, ఎందుకో నాకు తెలీదు. ఆ లిమిట్ దాటి చెయ్యడం ధర్మం కాదు, అది పాపం అన్నట్టుగా మందలిస్తుంది అనమాట కుంతీదేవి పాండురాజుని. సరే, అక్కడితో అర్జునుని యొక్క జననము గురించి విషయం అయిపోయిందనమాట. దీని తర్వాత లాస్ట్ ఇంకా పంచపాండవుల లాస్ట్ నకుల సహదేవులు వాళ్ళ జననం ఎట్ట జరిగింది అంటే, ఇలా ఒక రోజు ఏకాంతంలో ఉండగా, ఎవరు, పాండు మహారాజు, మాద్రి, వాళ్ళిద్దరు ఏకాంతంలో ఉండగా మాద్రీదేవి వచ్చి అడుగుతుంది అనమాట పాండు మహారాజుని, అయ్యా, అక్కడ గాంధారీదేవికేమో 100 మంది పుత్రులు జన్మించారు, ఇక్కడ కుంతీదేవికేమో 3 పుత్రులు జన్మించారు, వాళ్ళు కూడా ఎంతో తేజోవంతులు. వాళ్ళిద్దరికీ కూడాను, అంటే కుంతీదేవికి నేను ఏ విధంగా తీసిపోను కదా, నాకు మాత్రం పుత్రలాభమే లేదు, నాకు అసలు సంతాన భాగ్యమే లేదు, పుత్రలాభం కన్నా సంతాన భాగ్యమే లేదు, నాకు ఎలాగోలాగా సంతాన భాగ్యం కలిగేలా చూడండి అన్నట్టుగా చిన్నగా ఎక్కిస్తుంది అనమాట పాండు మహారాజుకి. సరే, దీనికి గాను ఏమవుతుంది అంటే, పాండు మహారాజు ఇలా ఆన్సర్ ఇస్తాడనమాట, నాకు ఆల్రెడీ ఈ యొక్క ఐడియా నాకు ఆల్రెడీ ఉంది, కానీ నువ్వేమంటావో తెలియక నేను కుంతీదేవి దగ్గర ఇంకా ఈ విషయాన్ని నేను ఎప్పుడు చెప్పలేదు అన్నట్టుగా చెప్తానమాట. సరే, నేనే డైరెక్ట్గా నా సౌత్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం నేను చెప్పలేను కదా, మీరే కొంచెం చూడండి అన్నట్టుగా పాండురాజుకి చెప్తుందనమాట. దానికి సరే అని చెప్పేసి పాండురాజు రివర్స్లో కన్ఫర్మేషన్ ఇస్తాడు. ఏంటి అంటే, కుంతీదేవి నేను ఏం చెప్పినా కూడా చేస్తుంది, నాకు క్రాస్ ఆన్సర్ ఇవ్వదు, నాకు ఎదురు చెప్పదు, కాబట్టి నువ్వేమీ బాధ లేకుండా ఉండు, నేను ఇప్పుడు విషయాన్ని కుంతితో డిస్కస్ చేస్తానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వచ్చేసి కుంతీదేవికి ఈ విషయం మొత్తం చెప్తే కుంతీదేవి కూడా యాక్సెప్ట్ చేస్తుంది, సరే అని చెప్తుంది. సరే, దాని తర్వాత ఏమవుతుంది అంటే, కుంతీదేవి దగ్గరికి మాద్రి వస్తుంది. మాద్రి వచ్చి అదే ఆ రోజు ఏంటి అంటే, కుంతీదేవి మొత్తం ఆ పూజకు కావాల్సిన సామాగ్రి అంతా తెచ్చి మాద్రితో పూజలో ఉండి చెప్తుందనమాట. కుంతీదేవి ఇంకొకటి కూడా చెప్తుంది, అభీష్ట దేవత ఎవరైతే ఉన్నారో వారిని కోరుకుంటే వారు వచ్చి ఒక పుత్రికనో అదే సంతానాన్ని ఇస్తారు అన్నట్టుగా చెప్తుంది అనమాట. దానికి మాద్రి యాక్సెప్ట్ చేస్తుంది, కానీ మనసులో మాత్రము అశ్విని దేవతల్ని కోరుకుంటుంది అనమాట. అశ్విని దేవతలు అందరినీ కోరుకుంటుంది. అశ్విని దేవతలు అంటే చాలామంది ఉంటారు అనుకుంటా, నాకు ఐడియా లేదు, కానీ పుట్టేదేమో 2 పుత్రులే. ఓకే, అలా అనుకోవడం వల్ల మొత్తం అదే కుంతీదేవి మంత్రవర్చన వల్ల అశ్విని దేవతలు వస్తారనమాట. అశ్విని దేవతలు వచ్చి మాద్రీదేవికి 2 పుత్రుల్ని ఇస్తారనమాట. ఓకే, అలా 2 పుత్రుల్ని ఇచ్చిన వెంటనే ఆకాశవాణి వస్తుంది. ఆకాశవాణి చెప్తుందనమాట, ఏంటి అంటే, వీళ్ళిద్దరూ నకుల సహదేవు అనే పేర్లతో విరాజిల్లుతారు, అలానే వీరి యొక్క అందచందాలు చాలా గొప్పవి, వీరికి ఎవరు సాటి రారు, దీంట్లో అశ్విని దేవతల్ని కూడా వీళ్ళు క్రాస్ చేస్తారు, వీళ్ళ ఫేమ్ అనేది అశ్విని దేవతల్ని కూడా క్రాస్ చేస్తుంది, వీళ్ళ తర్వాతే అశ్విని దేవతలు అన్న
ఇది వస్తుంది అనేది ఆకాశవాణి చెప్తుందనమాట. సరే, ఇది ఇలా అయిపోతుంది. దీని తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి పాండురాజు కుంతిదేవి దగ్గరికి వెళ్ళి, నాకు మాద్రికి పుత్రులను కానీ ఇంకా సంతానం ఇంకొంతమందిని ఇవ్వాలని ఉంది అన్నట్టుగా చెప్తారనమాట. అలా చెప్పగానే కుంతిదేవి కొంచెం కోపం అంటే కోపం కాదు, కొంచెం ఏంటి అంటే, ఆల్రెడీ నేను చెప్పాను ఒక దేవతని కోరుకోమని చెప్తే ఆల్రెడీ దానికే అశ్విని దేవతల్ని కోరుకొని చెప్పేసి ఇద్దరు పుత్రుల్ని తెచ్చుకోయింది ఒకే ఛాన్స్లో. దీనివల్ల నేను నవ్వుల పాలవుతున్నాను. కాబట్టి నేను ఇంకొకసారి ఈ యొక్క మంత్రోచ్చారణ చెయ్యను అన్నట్టుగా కఠినంగా ఖండించేస్తుంది అనమాట పాండురాజుని. దాని తర్వాత పాండురాజు ఉన్న 5 పుత్రులతోనే సంతృప్తి చెంది ఉంటాడనమాట. పాండు కుమారుల జన్మం గురించి తెలుసుకున్న వసుదేవుడు కశ్యప మహర్షి చేత గిఫ్ట్స్ పంపిస్తాడనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ లాస్ట్ వీడియో చూసాం కదా, కుంతీదేవి అంటే ఎవరో కాదు, పృథాదేవి వసుదేవుని యొక్క సిస్టర్ అనమాట. అదంతా కూడా మనం లాస్ట్ వీడియోలో చూసాం. కాబట్టి ఎంతైనా ఆ అక్కకు సంతానం కలిగింది కదా అనేది. దీంతో వసుదేవుడు కశ్యప మహాముని చేత అమూల్యమైనవన్నీ కూడాను పంపిస్తాడనమాట. అలా దీని తర్వాత ఏంటి అంటే, ఈ 5 కుమారులు కూడాను కశ్యప మహాముని దగ్గరికి వెళ్ళి వేదాధ్యయనం చేస్తారనమాట. స్టోరీ అయితే ఎండ్ అయిపోయింది, కానీ నేను ఇంకొక చిన్న విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ఈ మధ్య చాలా నాకు వీడియోస్ కూడా వచ్చాయి యూట్యూబ్లో. సీతమ్మవారిని అన్నారు, ద్రౌపదిని అన్నారు, ఎవరన్నారో నాకు అదంతా అనవసరము. ఆ సిచ్యువేషన్సే చాలా వేరనమాట. దీని ప్రకారం నాకు అర్థమైనంత వరకు కూడాను సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళలేదా రావణాసురుడు అన్న క్వశ్చన్ వచ్చింది. అది జరిగింది, కానీ రావణాసురుడు సీతమ్మ వారిని టచ్ చేయలేదు. తను ఎంతో పవిత్రురాలనే కాదు, అంటే ఆయన రావణాసురుడు కూడా బ్రాహ్మణుడు అని కూడా ఉంది కదా. ఆయన ఎలాగంటే రావణాసురుడికి ఓకే ఉంది, శాపం ఉంది, అందుకే డైరెక్ట్గా సీతమ్మ వారిని టచ్ చేయలేదని కూడా ఉంటుంది. అంటే మనకి ఈ హిస్టారికల్ బుక్ వల్ల మనకి ఏం చెప్తున్నారు అంటే, మనము అర్థం చేసుకోవాలంతే. మనకి అది ఉంది, ఒక పాయింట్ ఆఫ్ టైంలో అలా జరిగింది అని రాశారు, కానీ మనం దాని నుంచి మనం మంచి తీసుకోవాలి, కానీ మనం చెడు తీసుకుంటే ఎలాగ నాకు అర్థం కావట్లేదు. మనం ఖచ్చితంగా దానిలో నుంచి మంచి తీసుకోవాలని రాస్తారు. అంటే అది అసలు బుక్స్ కానీ ఎందుకు నాలెడ్జ్ పక్క జనరేషన్స్కి వెళ్ళాలనుకుంటారు? ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పు చేసుంటే నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు సరిదిద్దుకుంటారు కదా, ఆ తప్పు మళ్ళీ వీళ్ళు కూడా చెయ్యరు అన్నట్టుగా. అంటే ఆ బుక్లో కూడా ఇచ్చారు, అంటే రావణాసుడికి శాపం ఉంది అన్నారు. పరస్త్రీని ఆ స్త్రీ యొక్క పర్మిషన్ లేకుండా టచ్ చేస్తే ఈయన చనిపోతాడు అని. అంటే అఫ్కోర్స్ అది శాపం కిందనే ఇచ్చారు, కానీ మనము ఎలా అర్థం చేసుకోవాలి? అప్పట్లో మన యొక్క లస్ట్ని కానీ అన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకునే విధంగా ఉండాలి అన్నట్టుగా. అంటే ఆ పాయింట్లో ఉంటారు మనుషులు, అదే మగవాళ్ళు అన్న పాయింట్ లాగా తీసుకోవాలి, కానీ ఎలా పడితే అలా తీసుకుంటే ఎలాగా? అది ఫస్ట్ పాయింట్ అనమాట సీతాదేవి గురించి. అంటే మనము ఆ బుక్స్ వల్ల నాలెడ్జ్ని తీసుకోవాలి, కానీ అప్పటి నుంచే జరిగిందని ఎవడో అన్నాడంటే ఎలా కుదురుతుందండి చెప్పండి? అది అలా జరిగింది. ఒకరు ఉన్నారు, రావణాసురుడు అనే నెగిటివ్ క్యారెక్టర్లో ఉన్నారు, ఒకరు నెగిటివ్ క్యారెక్టర్ చేశారు. అంటే దాని ద్వారా మనం ఏం చేయాలి? అలాంటి వాడిని ఇంకొకరిని రానివ్వకుండా చేయాలి అన్న ఉద్దేశంతో మనం తీసుకోవాలి, కానీ అప్పటి నుంచే జరిగింది అంటే అదేలాగా? ఇప్పుడు పక్క దేశాల్లో కానీ పక్క దీంట్లో కానీ జరగలేదా? వాళ్ళు అంత పత్తితులా, అంత మంచివారా వాళ్ళు? అక్కడ ఇలాంటివి జరగలేదా? అంటే వాళ్ళు 0 క్రైమ్ రేట్తో ఉన్నారా? లేదు కదా. ఎక్కడైనా కూడా జరుగుతుంది. మన యొక్క యాన్సిస్టర్స్ ఇలాంటివి మన వాళ్ళు చేయకూడదు అన్న ఉద్దేశంతో దీన్ని ఆ స్టోరీ రూపంలో ఇచ్చి మనకి రచన పూర్వకంగా ఇది ఇలా జరిగింది, జరగకుండా చూసుకోండి అని ఇచ్చారు అని వారి ఉద్దేశం అనేది నా పాయింట్ అనమాట. నెక్స్ట్ ద్రౌపది గురించి వచ్చింది. ద్రౌపదిని అలా వస్త్రాపహరణ జరిగింది, కానీ ఎందుకు జరిగింది? వాళ్ళ యొక్క లష్తో కాదు, అది కామంతో కాదు జరిగిండేది. అది ఎందుకు జరిగింది? మనకి మహాభారతం జరుగుతూ ఉన్న దీంట్లో మనకి వస్తుంది. ఇప్పుడు కూడా మనము వీడియో ముందరికి వెళ్తూ ఉంటే మనకి వస్తుంది. అది వాళ్ళు మాయాసభ చేస్తారు కదా, పాండవులు మాయాసభ కట్టి దాంట్లో కదా, దాని నుంచి వాళ్ళు రాజ్యాన్ని పరిపాలిస్తారు కదా. అప్పుడు ఆ మాయాసభ కట్టినప్పుడు అక్కడ ఒక సిచ్యువేషన్లో గాంధారి నవ్వుతుంది. ఎందుకు నవ్వుతుందో మనకి స్టోరీస్లో వెళ్తే తెలుస్తుంది.
అంటే ఆ నవ్వుని దుర్యోధనుడు ఆ టైంలోనే అంటే కోయిన్సిడెంటల్‌గా దుర్యోధనుడికి ఒక ఏ జారిపడ్డం ఏదో జరుగుతుందనమాట. అలా జరుగుతుంది. అంటే అది దుర్యోధనుడు హ్యూమిలియేషన్‌గా తీసుకుంటాడనమాట గాంధారి నవ్వినందుకు. ఆ సభలో నవ్వింది నాకది హ్యూమిలియేషన్‌గా ఉంది అని చెప్పేసి దుర్యోధనుడు తీసుకుంటాడు. అందుకు నేనెంతైతే హ్యూమిలియేషన్ అనుభవించానో దానికన్నా ఎక్కువ గాంధారీదేవి అనుభవించాలి. ఎలా? ఒక స్త్రీకి అనుభవించాలి అంటే వివస్త్రిని చేస్తే దానికంటే పెద్ద హ్యూమిలియేషన్ ఇంకోటి ఉండదు అన్న ఉద్దేశంతో సభలో సభ మధ్యలో గాంధారిని వివస్త్రిని చెయ్యాలి అన్న ఉద్దేశంతో చేసిందే కానీ అది కామంతో చేసింది కాదు. ఓకే. అయినా కూడా అలా జరిగింది కాబట్టే వాళ్ళల్లో ఎవరు కూడాను బతకలేదు అని కూడా పాయింట్ ఉంది భగవద్గీతలో. ఏంటి అలా జరుగుతున్నా కూడా ఆ సభలో వారు ఎవరు అపోజ్ చేయనందుకే ఆ సభలో ఉన్నవారు ఎవరు కూడాను బతకలేదని కూడా శ్రీకృష్ణుల వారు చెప్పారు. అంటే ఏంటి ఇది రెండో గాంధారి దేవికి జరిగింది కామంతో కాదు. ఓకే. ఫస్ట్ హిస్టరీని పూర్తిగా అర్థం చేసుకొని చేయండి. నాకు పూర్తిగా తెలుసని నేను చెప్పట్లేదు. నాకు అర్థమయ్యేది అంతంత మాత్రమే. నాకు తెలిసిన దాంట్లో నేను నా పాయింట్ చెప్తున్నాననమాట. ఓకే. అది ఓన్లీ పగతో రివెంజ్ కోసం చేశారే తప్ప ఇలా కామంతో చేసింది కాదు. దీన్ని బట్టి మన యొక్క దేశాన్ని ఒక దీనిలాగా చూపించొద్దండి అనేది నా కోరిక అనమాట. థ్యాంక్ యూ. నా యొక్క ఈ 2 మాటలు ఇవి 2 నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకెందుకో అనిపించింది. ఇలా ఒక హిస్టారికల్ మూమెంట్ అంత మంచి బుక్స్‌ని వాళ్ళు దిగజార్చడం నాకు నచ్చలేదనమాట. అందుకు ఇది చెప్తున్నాననమాట. తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు. నేను మ్యాథ్స్‌లో ఇలాంటి టాపిక్స్‌లో వేలెట్టాను. నాకెందుకో అనిపించింది. ఎందుకు వీళ్ళిద్దరి గురించి మనకి ఇంత మంచి బుక్స్ వాళ్ళు రాసి మనకి నాలెడ్జ్ ఇస్తున్నప్పుడు దీని నుంచి మనం మంచి తీసుకోవాలే కానీ ఏది పడితే అది నోటికొచ్చింది మనం అనకూడదు కదా! అందుకనేది. థ్యాంక్ యూ. దీంతో ఈరోజు వీడియో కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ టిల్ ద లాస్ట్ ఆఫ్ వీడియో. ప్లీజ్ కమెంట్, లైక్, షేర్ మై వీడియో. Please subscribe to my channel Tail Epic. Thank you. See you in the next video.